ఎలా అండి? అందరూ బాగుంటారా? బాగుంటాము. మీరు కూడా బాగుండాలని ఆ ద్రౌపదమ్మ తల్లిని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ద్రౌపదమ్మ మెరుగని చేసాము. మా పెద్ద బావ వాళ్ళు మొక్కుబడి ఉంటే అది చేశారు. ఇలా ఇంటి దగ్గర నుంచి పూజకు తీసుకెళ్తారు అక్కడికి అన్నీ. ఫస్ట్ ఒకసారి తీసుకెళ్ళి గుడి దగ్గర గుడి దగ్గర పెట్టి అక్కడి నుంచి ఊర్లోకి తీసుకొస్తారు అమ్మవారిని. అక్కడికి తెచ్చిపెట్టేసి భజన గుడి దగ్గర పెట్టి భజన గుడి కాడంతా అలంకరించేసి ట్రాక్టర్లో జోడిస్తారు మొత్తము. అక్కడ అలంకరించేసి తర్వాత ఇంటి దగ్గర నుంచి పూజ తీసుకెళ్ళి మళ్ళీ పూజ చేసి ఆమెకు మళ్ళీ మెరుగని ఊరేగింపజేస్తారు ఊరంతా. ఇలా మేళగాళ్ళు వీళ్ళు వస్తారు. మేళగాళ్ళు పంబల వాళ్ళు కంపల్సరీ ఉంటారు. పంబలాళ్ళు మేళగాళ్ళు మనకు కావాల్సిన పిల్లంగట్ల వాళ్ళు వీళ్ళంతా పెట్టుకొని చేస్తాము. మామూలుగా చాలా ఘనంగా చేస్తారు. అంటే వాళ్ళ శక్తి కొద్దికి ఎక్కువ డబ్బు ఉండే వాళ్ళు అయితే ఘనంగా చేస్తారు, తక్కువ ఉండే వాళ్ళు అయితే కొద్దిగా తక్కువగా ఏదో మన తగిన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు చేసి పెడతారు. అందరు భోజనాలు తినేసిన తర్వాత ఈ విధంగా ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు, పూలు, పండ్లు, టెంకాయలు అన్నీ తీసుకెళ్తారు. ఈ విధంగా భజన గుడి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇది మెయిన్ రోడ్డు ఉంది. అక్కడ బస్సులు వస్తాయి కదా, అక్కడ వాళ్ళు వాయిద్యాలు ఆపేసి వాళ్ళు వాయిస్తూ ఉంటే బస్సులు కూడా కొంతసేపు ఇటు పక్క అటు పక్క ఆగిపోతాయి. వాళ్ళు దాటుకొని వెళ్ళినాక మళ్ళీ వెళ్తారు. డ్యూటీ పట్టుకొని వస్తారు మడవల వాళ్ళు. డ్యూటీకి నైట్ అంతా కూడా డ్యూటీ పట్టుకొని తిరుగుతారు. ఇంటింటికాడ కాయ కర్పూరం ఇస్తారు. ఎర్రనీళ్ళు తీసేవాళ్ళు ఎర్రనీళ్ళు తీస్తారు. అమ్మవారికి ద్రౌపది అమ్మవారికి చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. మా ఊర్లో మొక్కుపళ్ళు ఉండేవాళ్ళు మొక్కున్నారంటే ఈ విధంగా మెరుగని చేసేది. పొంగల్ పెట్టుకొని వచ్చుకుంటాము. ద్రౌపదమ్మకి చాలా బాగా చేసుకుంటాం. మన శక్తి కొద్దికి ఖర్చు పెట్టుకొని చేయొచ్చు. ఘనంగా చేయట్లంటే ఘనంగా చేయొచ్చు. ఎట్లా లేదన్నా 50,000 పైనే అవుతుంది సింపుల్ కంటే కూడా. అట్లా వెళ్ళి అది గుడి దగ్గరకు వచ్చేసాము. వాళ్ళు మనం గుడి మామూలుగా గుడి చుట్టుకొని అట్లా సైడ్ వస్తాము. వీళ్ళు ఎట్టు వచ్చేసారు, మేము అటుపక్క వచ్చాము. మళ్ళా ఇది గుడి పెద్దదిగా ఉంది చూడండి. ఇక్కడంతా ముందరంతా గ్రిల్స్ పెట్టేసి కట్టేశారు. ఇక్కడ ముందర ట్రాక్టర్ పెట్టేసి ట్రాక్టర్లో దేవుణ్ణి రెడీ చేసి పెట్టారు చూడండి. ఇదిగోండి ట్రాక్టర్ పూజించి అమ్మవారిని ఈ విధంగా అలంకరించేస్తారు. మనం కొత్త చీర కట్టి నగలంతా వేసి అలంకరిస్తారు పంబల వాళ్ళే. ప్రసాదాలు అన్నీ ఎత్తుకొని వచ్చినాం కదా, అటు తిరుక్కొని ఇట్లా తీసుకొస్తాను. అన్నీ తీసుకొచ్చి ట్రాక్టర్లో పెట్టేస్తే మనం టెంకాయ కర్పూరం ఇస్తాం కదా, అప్పుడే ఇచ్చేస్తారు ప్రసాదాలు. మళ్ళీ అందరూ రారు కదా ఇక్కడ గుడి దగ్గరికి అనేసి ప్రసాదాలకి, అందుకని ట్రాక్టర్లోనే పెట్టుకునేస్తారు. టెంకాయ ఇచ్చిన వాళ్ళకంతా అట్లే కప్పుల్లో ఒక చిన్న కప్పులు పెట్టుకొని కప్పుల్లో వేసి ఇచ్చేస్తారు ప్రసాదాలు. ఈ అమ్మవారు ద్రౌపది అమ్మవారు అలంకరణగా ఉంది చూడండి. అమ్మవారు మహాభారతం జరిగింది వల్ల కదా చూడండి. ఆ అవమానం భరించలేక మహాభారతం జరిగింది, యుద్ధం జరిగింది కదా. మహాసాధ్వి అంత బాగుంది చూడండి. ఇక్కడ తీసేసినాం కదా, ఇవంతా అక్కడ పెట్టేసి తర్వాత వడిబాలు రెడీ చేస్తారండి. వడిబాలు కట్టుకొని తెస్తాము ఇంటి దగ్గర నుంచి. ఆ వడిబాలు పంబలాలు ఆయన పూలమాల వేసి అన్న వడిబాలు కడతాడు. వడిబాలు కట్టి పూలమాలన్నీ సర్దిద్దేసి బాగా కరెక్ట్గా తర్వాత మళ్ళీ వచ్చి పూజారి వచ్చి పూజ చేసి హారతి ఇచ్చి ఇస్తాడు.
మళ్ళీ పంబలో నాన్న వచ్చి కింద ట్రాక్టర్ ముందర పెద్ద గుమ్మడికాయ కొట్టి దండం పెట్టుకొని నిమ్మకాయ దిగదీసేసి అమ్మవారికి తర్వాత ఊరేగింపు స్టార్ట్ చేస్తారండి. ఇలా చేస్తారు. ద్రౌపదమ్మ మెరుగునంటే మా ఊరిలో ఈ విధంగా చేస్తారు. సూరా టెంకాయ వేస్తారు, బూడిద గుమ్మడికాయ కొట్టేసి తర్వాత నిమ్మకాయ తీసేసి మళ్ళీ సూరా టెంకాయ తీసి వేసి తర్వాత ట్రాక్టర్ స్టార్ట్ చేస్తారు. అన్న పూలమాల వేసేసి ఒడిబాళ్ళు కడతాడు. మళ్ళీ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు ఇస్తుంది. ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆమెకు మొక్కున్నారంటే ఆరోగ్యము సమకూరుస్తుంది. అంటే ఆయుష్ను మించి ఏమి ఉండదు అనుకోండి, కానీ మనం నమ్మేది మనం నమ్మాలి కాబట్టి నమ్ముకుంటాం అమ్మవారిని. మొక్కుని వచ్చామంటే కోరికలు నెరవేరుస్తుంది తప్పకుండా. పిల్లలు పెద్దలు చాలామంది ఉంటారు. దేవునితో కూడా ఉండి తర్వాత వచ్చి ప్రసాదాలు ఇస్తారు. మళ్ళీ లాస్ట్లో ప్రసాదాలు తినేసి మళ్ళా ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ గుడి లోపల పెట్టేసి వస్తారు. గుడి లోపల అంటే ఊర్లో పెట్టు, గుడికి బయట ఉంటుంది. అక్కడికి వెళ్ళి ట్రాక్టర్లో తీసుకెళ్ళి ఆమెను అక్కడే పెట్టేసి గుడి లోపల పెట్టేసి బీగాలు వేసుకొని మళ్ళీ వస్తారు.
ఊర్లో పెట్టుకుపోయి ఊరేగింపు అయితే ఎంత రాత్రి వరకైనా తిరుగుతుంది. తెల్లవారే వరకు ఒకటి తిప్పుతారు. ఊరేగి మాత్రం ఊర్లో పెట్టరామని బయట గుళ్ళోనే పెట్టేసి వస్తారు. అంత గొప్పది. ఒక పక్కన పల్లెలు ఊరు ఉంది, బ్రాహ్మణపల్లి అని ఉంది. ఆ ఊరు ఒకసారి కాలిపోయిందంట. మళ్ళా మొక్కున్నారంట. మొక్కున్నాక ఆమె ఇదంతా వాళ్ళంతా బాగా కాపాడి ఊరు కాలిపోకుండా కొంచెం ఊరు కాలే కొద్దికి ఆమెకు ఇదైపోయి ఆమె పోయి కాపాడిందంట. కాబట్టి వాళ్ళైతే ఇక్కడి నుంచి పొంగళ్ళు పెట్టుకొని ఇంటికి పోయే వరకు దీపాలు ఆరకుండా సెలవిన ముద్దలు పెద్ద పెద్దగా చేసేసి గుడి దగ్గర నుంచి వెళ్ళేదాకా వాళ్ళు ఊరికి పోయేదానికి కాలగంట పడుతుందండి. అంతవరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. తట్లో పెట్టుకొని పోతారు. బాగా కనబడి దీపాలు వండేది అంత బాగా తెలుస్తూ ఉంటుంది. ముగ్గులో వెళ్తుంటే కూడా అంత బాగా చేస్తారు. వాళ్ళైతే పొంగలు పెట్టుకొని అమ్మవారిని తీసుకొని వెళ్తారు మెరువనికి వాళ్ళ ఊరికి. అప్పుడు కూడా